ప్రేమ టీవీ కార్యక్రమాలు ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు. అందరికీ శుభవార్త. యేసుక్రీస్తు పిలుస్తున్నాడు మినిస్ట్రీ సమర్పిస్తున్న సత్య వాక్యము. అద్భుతమైన వర్తమానాలు దేవుని ఆత్మచేత అభిషేకింపబడి యవ్వన కాలంలో కొత్త నిబంధన గ్రంథాన్ని ఆవపోసన పట్టి బహు బలంగా వాడబడుతున్న దైవజనులు డాక్టర్ డేవిడ్ పాల్ గారి ద్వారా కల్వరీ టీవీలో వీక్షించండి. ప్రతి శనివారం సాయంత్రం 6:30 నుండి 7 గంటల వరకు. డోంట్ మిస్ ఇట్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీ అందరికీ వందనములండి, శుభములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించినట్లయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి ఒక గొప్ప విషయం అండి. టచ్ అంటే పడిపోతారా అనేటువంటి విషయం మీద నేను చెప్పాలనుకుంటున్నాను. గమనించినట్లయితే ప్రియ సహోదరుడా, నేటి దినములలో ఎవరిని చూసినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా టచ్ అనటం అనేది స్టార్ట్ అయ్యి ఉన్నది. ఈ టచ్ అంటే పడిపోవటము ఏంటి? దీని గురించి బైబిల్ గ్రంథము ఏమి చెప్పుచున్నది అంటే, మనము బైబిల్ గ్రంథాన్ని నమ్మాలనా లేక ప్రజలను నమ్మాలా అంటే, మొదట మనం అర్థం చేసుకోవాల్సింది దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము తిమోతి 3:16 అంటాడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 3:16 దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఖండించుటకును, గద్దించుటకును, బుద్ధి చెప్పుటకును, నీతి యందు శిక్షించుటకును సరిపోవును అంటుందండి. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు కాకుండా మరి ఒక మాటలు మరి ఎవరైనా బోధించినట్లయితే వారు శాపగ్రస్తులు. ఈ టచ్ అనేటువంటి పదం కూడా బైబిల్ గ్రంథంలో ఎవరు ఉపయోగించలేదు. ఒకవేళ ఈ టచ్ అంటే పడిపోవటం అనేది బైబిల్ గ్రంథంలో ఉందా? దేవుని యొక్క నిత్య సంకల్పంలో దేవుడు మానవుణ్ణి పడగొట్టాలనేటువంటి ఉద్దేశము కలిగి ఉన్నాడా, లేక పడిపోయినటువంటి మానవుణ్ణి దేవుడు లేపాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడా? నేటి దినములలో మనుషుని ఎక్కడికి వెళ్ళినా కూడా టచ్ అనేది స్టార్ట్ అయి ఉన్నది. చిన్నప్పుడు పిల్లలు ఆడుకునేవారండి, దాగుల మూతలు ఏదో ఆటలు ఆడుకునేవారు. ఇప్పుడు ఆ పిల్లలు ఆడుకోవటానికి ఈ టచ్ అనేటువంటి ఆట ఆడుకుంటున్నారు వీళ్ళని చూసి. కారణం ఏంటంటే, వీరు చిన్న పిల్లలై ఉన్నారు, మెచ్యూర్ మైండ్ రాలేదు, వీరు ఇంకా పాలు త్రాగుతున్నటువంటి వారై ఉన్నారు. ప్రియ సహోదరుడా, మనము లేఖనాల్లో చూద్దామండి. బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వ్యక్తినైనా పడగొట్టినట్టు బైబిల్ గ్రంథం చెప్పినట్లయితే మనం బైబిల్ గ్రంథాన్ని నమ్ముదాము. అయితే బైబిల్ గ్రంథంలో ఎవరిని పడగొట్టనట్లుగా వ్రాయబడి ఉంటే నీవు నమ్మద్దు. చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు చూద్దాము. మార్కు సువార్త 9వ అధ్యాయం 21-27 వచనం, కానీ మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం అండి. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును, అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఒక మూగ దయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తిని తన తండ్రి క్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చినప్పుడు తన శిష్యులను పంపించిండు క్రీస్తు ప్రభువారు ఆ మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టమని. కానీ ఆ మూగ దయ్యమును శిష్యులు వెళ్ళగొట్టలేకపోయిండు. అయితే క్రీస్తు ప్రభువారు దాన్ని గద్దించగా అది ఆ బాలుని ఏం చేసిందంటే పడగొట్టి, అనగా పడిపోయిండు, నురుగు కార్చుకుండు, పండ్లు కొరుకుకున్నాడు. అప్పుడు అతన్ని ఆ దయ్యము విడవిడలాడించి వెళ్ళిపోయినని నేను గ్రంథంలో. అందుకు మత్తయి సువార్త 9:18 ఉంది ఆ మాట. అంటే ఇప్పుడు పడిపోయే వాళ్ళందరికీ దయ్యాలు పట్టినటువంటి వాళ్ళేనా? బైబిల్ గ్రంథంలో ఒక మూగ దయ్యం పట్టినటువంటి వ్యక్తి మాత్రమే పడిపోయాడు, కానీ ఏ దయ్యం పట్టినటువంటి వ్యక్తి పడిపోలేదండి. అంటే ఇప్పుడు లోకంలో పడిపోయే వాళ్ళందరికీ దయ్యం పట్టినట్ట? నేటి దినాల్లో కూడా కొంతమంది దయ్యాలను పట్టిందని చెప్పి మాడు మీద కొడుతుండండి. మాడు మీద కొడుతుండు, మళ్ళీ దయ్యాలు వెళ్ళిపోతున్నాయంట. గమనించండి ప్రియ సహోదరుడా, ఈ దయ్యాలు ఉదాహరణకు చూడండి, మత్తయి సువార్త 12:22లో
అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడున ఒకడు ఆయన యుద్ధకు తేబడిను. ఆయన వాడిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. అంటే దయ్యం పట్టిన మూగవాడులు ఉన్నటువంటి ప్రపంచంలో మూగవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దయ్యం పట్టినట్టేనా? అంటే ఈ దయ్యం ఎవరికి పడుతుందండి? అసలు దయ్యం అంటే అర్థమేంటి? పాత నిబంధన గ్రంథంలో మోషే ఎప్పుడైనా దయ్యాన్ని నిలగొట్టిందండి? ఏలియా, ఎలీషా, శాంసోను, న్యాయాధిపతులు ఎవరు దయ్యాన్ని నిలగొట్టలేదు. పాత నిబంధన గ్రంథములో దయ్యములనే పేర్లు లేవు, కానీ అపవిత్రాత్మలు అనేటువంటి పేర్లు ఉన్నాయండి. సౌలు అనేటువంటి రాజుకు అపవిత్రాత్మ పట్టిందండి. అంతే. దాన్ని దావీదు వెలగొట్టడం జరిగింది. దేని ద్వారా వెళ్ళగొట్టింది కూడా మీకు తెలుసు. టచ్ అని అనలేదు. వారు దేవుని యొక్క పవర్ను చూయించుకొని కవర్లు తీసుకొని టవర్లు కట్టుకుంటున్నారండి. అయితే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సేనా దయ్యం పట్టినటువంటి వ్యక్తులు ఉన్నారండి. ఈ సేనా దయ్యము పట్టినటువంటి వ్యక్తికి క్రీస్తు ప్రభువారు వెళ్ళిపోమని గద్దించిండు, కానీ ఆ దయ్యం వెళ్ళిపోయింది, కానీ ఇతను పడిపోలేదండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనమండి. చూడండి, అనేక దయ్యాలండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 23-24 వచనంలో కానీ, మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో కానీ ఈ దయ్యాలు పట్టినటువంటి వ్యక్తులు, ఒక మూగ దయ్యం పట్టినటువంటి వ్యక్తి మాత్రమే బైబిల్ గ్రంథంలో పడిపోయాడు, కానీ మరి ఏ దయ్యం పట్టిన వ్యక్తి క్రింద పడిపోవటం అనేది లేదండి. చూడండి, మీరు గమనించినట్లయితే ప్రజలు దయ్యాలకు పట్టినరా లేకుంటే ఈ సేవకులకు దయ్యాలు పట్టినవో మీరు గుర్తుంచుకోవాలండి. వీరు పేర్లు పెట్టి పిలుస్తారండి. దయ్యాలు క్రీస్తు ప్రభువారి యొద్దకు వస్తాయండి? బైబిల్ గ్రంథాలు ఎక్కడైనా ఉన్నాయండి? సేనా దయ్యము దగ్గరికి క్రీస్తు ప్రభువారు వెళ్ళిందండి. మూగ దయ్యం పట్టినటువంటి వ్యక్తిని క్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొచ్చిందండి. సాతాను తన సామ్రాజ్యాన్ని కూలగొట్టుకోవడానికి దయ్యాలు దేవుని కాడికి వచ్చి వదిలించుకుంటాయా? అలా ఏం లేదండి. అలా వదిలించుకోవు. అయితే ఈ దయ్యాలు పట్టినటువంటి వ్యక్తులు ఎవరనగా, మళ్ళీ లోకంలో విగ్రహారాధన చేసేటువంటి వారికి దేవుడు లేడు, వారికి దయ్యం పట్టలేదా? మరి ఈ వ్యభిచారం చేసి బ్రతుకుతున్న ఈ నీచులు, వీరికి దయ్యం పట్టలేదా? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అబద్ధాలు ఆడుతూ వేషధారణగా బ్రతుకుతున్నటువంటి వారికి దయ్యం పట్టలేదా? మోసం చేస్తూ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో అక్రమం చేస్తూ మందిరాల్లో ₹1,00,000 కడితేనే కారు లాటరీ అని చెప్పి హౌస్ విజిటింగ్ చేయడానికి 75,000 తీసుకుంటూ ఫోటో దిగటానికి 10,000 తీసుకుంటున్నటువంటి దయ్యాలు పట్టలేదా? ఎవరికి దయ్యాలు పట్టినో మీరు గుర్తించుకోవాలి. క్రీస్తు ప్రభువారి పేరట అక్రమము చేసి వ్యాపారం చేస్తున్న దయ్యాలు పట్టినాయండి, మరొకరికి కాదు. దయ్యాలు పట్టింది వీరికని మీరు గుర్తించాలి. వీరు క్రీస్తు ప్రభువారి యొక్క నామమును అడ్డం పెట్టుకొని వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ప్రజలను అడుక్కుంటున్నటువంటి వీరు దయ్యాలు పట్టినాయండి. క్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఎవరైనా డబ్బులు అడగలేదండి. అపోస్తులు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నప్పుడు క్రీస్తు ప్రభువారు వారికి ధనం ఇవ్వలేదండి. వాళ్ళ సంచులలో బంగారం వెండేసి పంపలేదండి. దేవుడు తోడై ఉన్నటువంటి వ్యక్తి ఏ వ్యక్తిని ధనం అడగడండి. నిజమైన దైవ సేవకుడు. వీరు వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులు, వీరికి దయ్యాలు పట్టినాయండి. చూడండి, ఒక మూగి వ్యక్తి, మాటలు రాని మూగివానికి మాత్రమే ఈ దయ్యం పట్టింది, కానీ మిగతా వాళ్ళందరూ పడిపోలేదండి. రెండో విషయం చూడండి, ఇంకా చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయాలు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినారని చెప్పి పడిపోవటం కొంతమంది అండి. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీదకి వస్తే పడిపోయినట్టు బైబిల్ గ్రంథంలో ఎక్కర్లేదండి. వీరంటారండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినాడు, మీరు శక్తి పొందినారు, అందుకే పడిపోతారంట. చూడండి, నాతో రండి, లేఖనాలు చూపిస్తాను మీకు. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో చూడండి, పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెనండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండగ దినమున వచ్చినప్పుడు వారందరూ పడిపోయి నేల మీద కొటకలాడుతారండి.
చాలా మంది అభిప్రాయం అండి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల మీదకి వచ్చినప్పుడు వారు పడిపోతారంటండి. ఇది లేదండి బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తినైనా పడగొట్టినట్టు నాకు గ్రంథంలో లేఖనమును చూపించమనండి. మరి వీరు ఎందుకండి మాయమాటలు చేస్తుండ్రు? ఎందుకు ప్రజలను మోసం చేస్తుండ్రు వీళ్ళు? మరి సిగ్గనిపించాలి కదా. గ్రంథమును చదవకుండా వీరు ఇష్టానుసారంగా బైబిల్ గ్రంథాన్ని బోధించటానికి ఎవరు బైబిల్ గ్రంథాన్ని రాశారండి? దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకోకుండా నీ ఇష్టానుసారంగా బోధించటానికి నీకు ఎవరు అధికారం అనుగ్రహించున్నారు? ఈ టచ్ అంటే పడిపోవటం అనేది పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎప్పుడు మనుషుని పడగొట్టలేదండి. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ఇంకా అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 15-16 వచనంలో పేతురు అంటాడండి, నేను మాట్లాడాలని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి కూడా దిగను. ఈ కొర్నేలింటి మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఎవరు పడిపోలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రొత్త నిబంధన గ్రంథమే కాదండి, పాత నిబంధన గ్రంథంలో కూడా మీరు చదివినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైనా పడగొట్టినట్టు బైబిల్ గ్రంథంలో లేదండి. ఏ మనుషుని దేవుడు పడగొట్టలేదండి. పడగొట్టడము దేవుని యొక్క పని కాదు అది. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలింటి మీదకి వచ్చినప్పుడు కొర్నేలింటి వారు కింద పడి తణుకులాడుకుండండి. మరి వీరు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందని పడిపోతున్నారు? చాలా మంది అంటారండి, నీవు పడిపోలేదంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడట. చూడండి, ఇటువంటి వ్యక్తి ముంబైలో ఒక మీటింగ్ లో ఒక స్త్రీ పడిపోలేదండి. టచ్ అంటే పడిపోనందుకు ఆమెను వెళ్ళి హగ్ చేసుకొని ఈమె చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నదని మాట్లాడింది. కానీ మరి ఆమెను ఎందుకు పడగొట్టలేకపోయాడండి? మీరు యూట్యూబ్లలో చూడండి, అందరినీ పడగొట్టినటువంటి ఆ వ్యక్తి ఒక స్త్రీని ఎందుకు పడగొట్టలేకపోయిండు? ఈ భారతదేశానికి వైరస్ లాగా వచ్చేసిందండి ఈ జబ్బు. ఇది జబ్బు అండి, వీళ్ళకు పట్టింది. పడగొట్టడం అనేది ఒక జబ్బు అండి. ఇది క్యాన్సర్ వ్యాధి వచ్చిన వ్యక్తి కొన్ని రోజులు చనిపోతాడు, కానీ ఇతను దినదినము చనిపోతూనే ఉన్నాడండి. ఈ పడిపోయేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఏ వ్యక్తి టచ్ అంటారో ఆడికి పోవటము పడిపోవటం, వీళ్ళ బ్రతుకంతా పడిపోవటమేనండి, ఎప్పుడు నిలబడడు. వీళ్ళకు నేను అనుకుంటున్నాండి నరాల వీక్నెస్ ఉంది అనుకుంటున్నా, అందుకే వీరు పడిపోతున్నారు. బైబిల్ గ్రంథంలో మానవుని దేవుడు పడగొట్టడండి, పడగొట్టే ఉద్దేశము కాదు. ఆదాము ఎప్పుడు పడిపోలేదండి. మోషే ఇజ్రాయేలులను 6 లక్షల మంది నడిపించింది, కానీ ఎప్పుడే మనిషిని టచ్ని పడగొట్టలేదు. ఒకవేళ ఈ టచ్ అనేది పడిపోయే మాట అయితే యెహోషువ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. టచ్ అంటే అందరూ పడిపోయేవాళ్ళు. అంటే దేవుని శక్తి మనిషిని పడగొట్టదు, కానీ పడిపోయినటువంటి వ్యక్తిని లేవనెత్తేది దేవుని యొక్క శక్తి. అంటే వీరు మనుషులను పడగొడుతుండండి. ఈ వేషధారులు బైబిల్ గ్రంథమును చదవక అర్థం చేసుకోక పడగొడుతున్నారండి. ఇంకా కొంతమంది ఉన్నారండి, గత కాలంలో మనుషులు నొసట ఇలా తల మీద చేపెట్టి దొబ్బేసి పడగొట్టేవాళ్ళండి. ఇప్పుడు టచ్ అని పడగొట్టేవాళ్ళండి. కొంతమంది ఊదుతారండి, అంటారండి, పరిశుద్ధాత్ముడు వచ్చి పడిపోయారంట. కొంతమంది ఉన్నారండి, ఈ ఒక కాలు ఇలా ముందుకు అడుగేస్తే అక్కడ ఉన్న వ్యక్తి పడిపోవాలంట. చూడండి, వీళ్ళు గారడి చేసి బ్రతుకుతున్న బైబిల్ గ్రంథాన్ని చదివిందేమో చెప్పమనండి. ఇంకా కొంతమంది ఉన్నారండి, కన్ను రెప్పలు ఎగరేస్తే మనిషి పడిపోవాలంట. చూడండి, బైబిల్ గ్రంథంలో 40 మంది ప్రవక్తలు కానీ, 15 మంది న్యాయాధిపతులు కానీ, 12 మంది అపోస్తులు కానీ ఏ మనుషుడినైనా పడగొట్టినట్టు నాకు గ్రంథంలో చూపించమనండి. ఈ ప్రజలను మోసం చేస్తున్నారు. వీరికి లోకంలో బ్రతకటానికి చేత కాక బైబిల్ పట్టుకున్నటువంటి వాళ్ళండి వీరు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మనిషి పడిపోతాడంటండి. పరిశుద్ధాత్మ దేవుడు మనిషిని పడగొడతాడని ఎక్కడో బైబిల్ గ్రంథంలో చూపించమనండి. వీరు బైబిల్ గ్రంథాన్ని మీరు ఎప్పుడైనా చదివినారండి? వీరు ఎప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదవలేదు. వీరు ఎప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదవకుండా, లేఖనంలో తెలుసుకోకుండా గ్రంథాన్ని వారి ఇష్టానుసారంగా బోధించుతున్నారండి. ఎవరో అధికారం వీరికి అనుగ్రహించిందో చూడండి. పరిశుద్ధాత్మ యొక్క పని చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించునండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యంలోనికి నడిపిస్తాడంటే వీరు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడని మనుషులను పడగొడుతుండండి. మొదటి శతాబ్దంలో 3000 మంది బాప్తిసం పొందినప్పుడు వాళ్ళు ఎవరు పడిపోలేదండి.
రెండవ శతాబ్దంలో కూడా పడిపోలేదండి. ఒక రక్తస్రావణ స్త్రీ వచ్చిందండి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి. ఆమె క్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రము తాకినప్పుడు క్రీస్తు ప్రభువారు అంటాడు, నాలో నుంచి ఒక ప్రభావం వెళ్ళిపోయినది అంటాడండి. ఆయన శక్తి వచ్చినప్పుడు ఆ రక్తస్రావణ స్త్రీ రక్తం ఆగిపోయింది, కానీ ఆమె కింద పడి తన్నుకుందండి. దేవుడి శక్తి మనిషిని పడగొట్టేలా చేస్తుందండి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఇంచుమించు 5,000 మంది పురుషులే ఉన్నారండి. స్త్రీలు పిల్లలు లెక్కింపబడలేదండి. ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారు టచ్ అని పడగొట్టిండా? లేదండి. ఒకవేళ ఈ టచ్ అని పడగొట్టే మాట అయితే అపోస్తులైనటువంటి పౌలు గారు 14వ అధ్యాయంలో వాళ్ళు రాళ్లతో కొట్టేటప్పుడు ఈయన టచ్ అంటే వాళ్ళంతా పడిపోయే వాళ్ళండి. స్టీఫెన్ను చంపాల్సిన అవసరం లేదండి. స్టీఫెన్ను చంపేటప్పుడు అయ్యో నన్ను సంపద్దని ఏడవలేదండి. ముస్కరులారా, మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి తిరస్కరించుతున్నారని మాట్లాడిందండి. ఆయన రాళ్లతో కొట్టి చంపేటప్పుడు ఏమి టచ్ అంటే వాళ్ళు పడిపోవచ్చుగా. చూడండి, ఈ టచ్ అన్నటువంటి పదము బైబిల్ గ్రంథంలో రాయలేదు. బైబిల్ గ్రంథంలో ఏ మనుష్యుడు ఏ వ్యక్తిని పడగొట్టలేదండి. ఒక్క మూగదయ్యము పట్టినటువంటి వ్యక్తి మాత్రమే పడిపోయినట్టు గ్రంథంలో ఉంది. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారును పట్టబడే రాత్రి ఆ గెత్సెమనే తోటలో వాళ్ళు పడిపోయినండి. అది క్రీస్తు ప్రభువారి యొక్క శక్తి. అదండి, అది క్రీస్తు ప్రభువారి యొక్క శక్తి. వాళ్ళు అక్కడ పడిపోయారు, ఆయన దేవుడు వారు పడిపోయారు, కానీ దేవుడు ఎవరిని పడగొట్టలేదండి. అసలు దేవుడి యొక్క ఉద్దేశము పడగొట్టడమే దేవుని యొక్క ఉద్దేశం కాదు. మీరు ఇంకా కావాలంటే చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏ మనుషుడైనా పడిపోయినట్టు బైబిల్ గ్రంథంలో ఒక్క లేఖనం చూపించమనండి. ఒక్క లేఖనం చూపించండి. మీకు ఇంకా కొన్ని లేఖనాలు చూపిస్తా చూడండి. 70 మంది పెద్దలండి, ఇజ్రాయేల్ పెద్దలండి. సంఖ్యాకాండం 11:25 పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వారు పడిపోలేదు. బిలామండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయం 22వ వచనం పడిపోలేదండి. ఒట్టేలండి, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనము పడిపోలేదు. శాంసోన్ అండి, దేవుడు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు శాంసోను పడిపోలేదు. సౌలు అండి, అభిషేకించబడిన సౌలు ఎప్పుడు పడిపోలేదు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు. దావీదండి, 1 సమూయేలు గ్రంథం 16-13 ఈ లేఖనాలను చూసుకోండి. బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడని పడిపోవటం అనేది లేదండి. మూడో విషయం చూడండి, ఇంకా కొంతమంది యొక్క అభిప్రాయాలు ఏమనగా అభిషేకం వచ్చింది కనుక పడిపోతారంటండి. అభిషేకించబడినటువంటి వ్యక్తి కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడ పడిపోయినట్లు లేదండి. చూడండి, మనకు లేఖనాలు చెబుతున్నాయి. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా అని చెప్పి ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడండి. ఈ యొక్క సౌలు మీద సమూయేలు ఒక తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకున్నప్పుడు ఈ అభిషేకించబడినటువంటి సౌలు పడిపోయి గిడగిడా కొట్టుకుందండి. మరి వీరు అభిషేకించబడినటువంటి వ్యక్తులు పడిపోతున్నామని చెప్పుకుంటున్నాండి. బైబిల్ గ్రంథంలో అభిషేకించబడిన వ్యక్తి ఎప్పుడు పడిపోలేదండి. పడిపోలేదు. ఇంకా లేఖనం చూపిస్తుంది చూడండి. సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో సమూయేలు వెళ్ళి దావీదును అభిషేకించినప్పుడు కూడా ఎప్పుడు పడిపోలేదండి. చూడండి, అతడు వానిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును. చూడండి, చూచుటకు సుందరమైన వాడునై ఉండను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని దేవుడు సమూయేలుకు సెలవేయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. చూడండి, ఈ గ్రంథంలో సమూయేలు దావీదును అభిషేకించినప్పుడు దావీదు పడిపోయిందండి. ఉందా బైబిల్ గ్రంథంలో? దావీదు పడిపోయినట్టు బైబిల్ గ్రంథంలో లేదండి. చాలా మంది యొక్క ఉద్దేశం ఏంటంటే అభిషేకించబడినటువంటి వ్యక్తి పడిపోయి గడిగడా కొట్టుకుంటాడంటండి. ఎవరు చెప్పారండి వీరికి బైబిల్ గ్రంథం? వీరు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారా? వీరు బైబిల్ గ్రంథాన్ని చదవట్లేదండి. నిజంగా వీరు బైబిల్ గ్రంథాన్ని చదివితే ఈ పడిపోవటం అనేది లేనేలేదు. బైబిల్ గ్రంథం పడిపోవట్లేదండి, చెప్పట్లేదు. ఎన్ని రోజులు నీ జీవితం అంతా పడిపోవటము. సరే, నువ్వు పడిపోయినప్పుడు అభిషేకించబడినప్పుడు నువ్వు పడిపోయినావు, కరెక్టే. మళ్ళీ ఇంకా దినదినము పడిపోవటమేనా నీ బ్రతుకు? సౌలు ఒకసారి అభిషేకించబడిన తర్వాత ఎప్పుడైనా పడిపోయాడా? అసలు పడిపోయినట్టు బైబిల్ గ్రంథం ఉందా? దావీదు ఎప్పుడైనా భౌతిక సంబంధంగా పడిపోయి
రోడ్ల మీద తిరిగాడా? ఏంటండి ఈ పిచ్చి మాటలు? గ్రంథాన్ని అర్థం చేసుకునే సామర్థ్యము లేనటువంటి వీరు గ్రంథాన్ని బోధించటానికి సిగ్గనిపించట్లేదా? ఎందుకయ్యా నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు? ఎందుకు నువ్వు దైవావశ్యముల కలిగిన ఈ లేఖనాలను నువ్వు నేర్చుకోలేకపోయావు? ఎన్ని రోజులు నీ బ్రతుకిలా ప్రజలను పడగొట్టుకుంటూ బ్రతుకుతావు? నీ బ్రతుకు ఇదేనా? దేవుడు నీకు ఒక రోజుకు ఆ పాతాళ లోకంలో వేసే శిక్ష ఎటువంటిదో తెలుసా? ఆ అగ్నిగుండంలో నువ్వు ఏడుస్తావు. నిన్నెవడు తప్పించడానికి రాడు. నువ్వు ప్రజలను మోసం చేసి బ్రతుకుతున్నావు. ఇటువంటి దౌర్భాగ్యమైన బ్రతుకు బ్రతకటము అసలుకి అది బ్రతికే కాదండి. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను, సిద్ధాంతాన్ని బోధించడానికి నీ మనసు ఎలా అనిపిస్తుందయ్యా? లోతు అంటదండి, లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న వాళ్ళందరూ అంటారండి, ఇదిగో నీ ఇంటికి వచ్చినటువంటి ఆ దేవదూతలను పంపండి, పాపము చేయాలన్నప్పుడు అంటాడండి. లోతు అంటాడు, పురుషుని ఎరగనటువంటి 2 కుమార్తెలు నేను కలిగి ఉన్నానయ్యా, ఈ 2 కుమార్తెలను మీకు ఇస్తాను, కానీ నా ఇంటి నీడకు వచ్చారే వారిని మాత్రం నేను పంపనన్నాడండి. దేవుడైన యెహోవా నన్ను నమ్మి నా ఇంటి నీడకు పంపించాడు ఆ 2 దూతలను, వారిని మాత్రము పంపనన్నాడండి. కారణం ఏంటో తెలుసా? ఆదికాండము 19వ అధ్యాయం మీరు చదవండి. లోతు అంటాడండి, అయ్యలారా మీరు ఇంత పాపము చేయటానికి ఒడికట్టుకున్నారా? చూడండి, ఎంత పాపము చేయడానికి సొదొమ గొమొర్రా పట్టణంలో ఒడికట్టుకుంటే వీరు దేవుని గ్రంథాన్ని అర్థం చేసుకోక ప్రజలను మోసం చేయడానికి, టచ్చని పడగొట్టడానికి, క్రీస్తు నామములో అక్రమం చేయటానికి, ఎంత పాపం చేయటానికి ఒడికట్టుకున్నారయ్యా మీరు? ఇంత దౌర్భాగ్యమైన జీవితము అది జీవితమే కానే కాదండి. చూడండి, మీరు ఇంకా గ్రంథంలో లేఖనాలు కావాలంటే నిర్గమకాండం 29వ అధ్యాయం 7వ వచనంలో అహరోను కుమారులను 2 దేవుడు అభిషేకించాడండి. మోషే 2 అభిషేకించినప్పుడు వాళ్ళిద్దరు ఎవరు పడిపోలేదండి. అపోస్తలకార్యం 10వ అధ్యాయం 38వ వచనం, దేవుడు క్రీస్తును అభిషేకించను. ఈ అభిషేకించబడినటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో పడిపోయి కింద కొటకలాడుతున్నట్టు లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు కూడా ఎవరు పడిపోయి ఎగురుకుంటూ కొటకలాడినట్లేదండి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పని సర్వసత్యములోనికి నడిపించటము, పడిపోయిన వ్యక్తిని లేపేది పరిశుద్ధాత్మ దేవుడు అండి. అంటే వీరు గ్రంథాన్ని చదవక ప్రజలను మోసం చేస్తూ బ్రతుకుతున్నారండి. వీరు ఎంత పాపానికి వీరు ఒడికొట్టుకున్నంటే దేవుడు వీరిని క్షమించడండి. ప్రియ సహోదరుడా, నీ బ్రతుకంతా పడిపోవటమాయా? బైబిల్ గ్రంథం చెప్పట్లేదయా పడిపోవాలని? పడిపోయిన వాళ్ళను లేవనెత్తేది బైబిల్ గ్రంథము. పాపము నుంచి లేవనెత్తేది, అపవిత్రమైన జీవితం నుంచి పరిశుద్ధినిగా చేసేది, పాపము నుంచి విడుదల చేసి రక్షణలోనికి నడిపించేది బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథానికి ఏ మనుషుని పడగొట్టేటువంటి అధికారము బైబిల్ గ్రంథంలో వ్రాయబడకుంటే వీరు పడగొడుతున్నారు. వీరిని చూస్తే నాకైతే సిగ్గనిపిస్తుంది. ప్రియ సహోదరుడా, దయ్యం పట్టినటువంటి వ్యక్తులు కూడా బైబిల్ గ్రంథంలో పడిపోలేదు, ఒక మూగ దయ్యం పట్టినటువంటి వ్యక్తి తప్ప. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో ఎవరు పడిపోలేదు. అభిషేకించబడినటువంటి వ్యక్తులు కూడా ఎవరు పడిపోలేదు. మరి వీరు ఎందుకు పడిపోతున్నారు? ఏ కారణము చేత నువ్వు పడిపోతున్నావు నీకు తెలుసా? కారణము లేకుండా నువ్వు పడిపోవటం ఏంటయ్యా? ఎవరు చెప్పారు నీకు గ్రంథాన్ని? ఎవరు బోధిస్తున్నారు నీకు కాదయ్యా దయ్యం పట్టింది. ఎవరైతే నీకు టచ్చని పడగొడుతున్నారో వారికి దయ్యాలు పట్టినాయి. దయ్యాలు వచ్చి మిమ్మల్ని పడగొడుతున్నాయి, మీకు పడుతున్నాయి. జాగ్రత్త సుమ. చెప్పమనండి బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మనుషుడైనా మనిషిని పడగొట్టినట్టు నాకు లేఖనము నాకు చూపించమనండి. వీరికి బైబిల్ గ్రంథము తెలవదండి. ప్రియ సహోదరుడా, నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, సమయం లేదు. ఇంకొకసారి చెబుతానండి, జాగ్రత్త గమనించండి. అటువంటి వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే నీవు నీ కుటుంబాన్ని నీ చేతులారా నీవు నాశనం చేసుకున్నట్టని నేను క్రీస్తు ప్రభువు పేరిట నీకు రూఢిగా చెప్పుచున్నాను. ఆ యొక్క పడిపోయే జబ్బులో నుంచి రాయా, నీకు జబ్బు ఉంది, పడిపోవటమే జబ్బది. ప్రియ సహోదరుడా, మీ అందరికీ ప్రభువైన క్రీస్తు ప్రభువు పేరిట వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని, మీరు ఒకటే నాకు ఉన్నటువంటి ఆశ, కోరిక,
మీరు సత్యము తెలుసుకోవాలనేటువంటి ఆశ, కోరిక తప్ప ఎటువంటి ద్వేషము, అసూయతో గిన మాట్లాడితే ఆ యొక్క దేవుని యొక్క శాపము, ఉగ్రత వచ్చి నేను చనిపోవాలండి. ఇంతకంటే చెప్పించుకోలేను. ప్రియ సహోదరుడా, మీ అందరికీ వందనాలండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిందేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామంలో తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అనేకులు లోకంలో నాయన మాయ మాటలు చెప్పి ప్రజలను పడగొట్టేటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి యొక్క మనోనేత్రములను వెలిగించండి తండ్రి. ఆ గుడ్డివారై ఉన్నటువంటి వారికి మీ సత్యవాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభా. ఎంతకాలం ఇంకా వారు ప్రజలను పడగొడుతూ మీ యొక్క శక్తిని చూయించుకొని ప్రజలను మోసం చేసేటువంటి వారి కొరకై ప్రార్థిస్తున్నాను. వారి నేత్రాలను వెలిగించుతండి. ఆత్మీయ గుడ్డితనం నుంచి సత్యంలోనికి నడిపించమని మా ప్రభును రక్షకుడైనటువంటి క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. యేసు క్రీస్తు పిలుస్తున్నాడు మినిస్ట్రీస్ సమర్పిస్తున్న సత్య వాక్యము, అద్భుతమైన వర్తమానాలు. దేవుని ఆత్మచేత అభిషేకింపబడి యవ్వన కాలంలో కొత్త నిబంధన గ్రంథాన్ని ఆవపోసన బట్టి బహు బలంగా వాడబడుతున్న దైవజనులు డాక్టర్ డేవిడ్ పాల్ గారి ద్వారా కల్వరీ టీవీలో వీక్షించండి. ప్రతి శనివారం సాయంత్రం 6:30 నుండి 7 వరకు. డోంట్ మిస్ ఇట్. అందరికీ శుభవార్త. యేసు క్రీస్తు పిలుస్తున్నాడు మినిస్ట్రీస్ సమర్పిస్తున్న సత్య వాక్యము, అద్భుతమైన వర్తమానాలు. దేవుని ఆత్మచేత అభిషేకింపబడి యవ్వన కాలంలో కొత్త నిబంధన గ్రంథాన్ని ఆవపోసన బట్టి బహు బలంగా వాడబడుతున్న దైవజనులు డాక్టర్ డేవిడ్ పాల్ గారి ద్వారా కల్వరీ టీవీలో వీక్షించండి. ప్రతి శనివారం సాయంత్రం 6:30 నుండి 7 వరకు. డోంట్ మిస్ ఇట్. కల్వరి మార్గం మినిస్ట్రీస్ వారి ప్రత్యక్ష ప్రసారం. నువ్వు పాపములోనే మరణించడం దేవుడికి ఇష్టం లేక, నువ్వు శాపములోనే మరణించడం దేవుడికి ఇష్టం లేక, ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు నీతో పెనుగులాడుతూనే ఉన్నాడు బిడ్డ. మీ అభిమాన కల్వరి ఛానల్లో ప్రతి నెల మొదటి మరియు 3వ సోమవారాల్లో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రత్యక్ష లైవ్ కార్యక్రమం కలదు. దైవజనులు బ్రదర్ పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు మీ కొరకు ప్రార్థించెదరు. రోగములతోనూ సమస్యలతోనూ చీకటి శక్తులతోనూ ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారా? అయితే రండి, పాల్గొనండి. కల్వరి మార్గం మినిస్ట్రీస్ వారు సమర్పించు ఓదార్చు ప్రేమ టీవీ కార్యక్రమాలు ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు.